హౌస్ కీపింగ్ వర్కర్స్ హెచ్ఎండి బీపీపీ అందులో పనిచేస్తాము. మాకు 12 గంటలు డ్యూటీ చేస్తారు. మేము 12 గంటలు వద్దని అనుకుంటున్నాము. కానీ మేము పని చేసుకునేటోళ్ళం. మా మీద ఏం చేస్తే ఏం రాదు. మాకు జీతము 8 గంటలు డ్యూటీ కావాలి. జీతము మాకు ఇచ్చేది జీతం పెరగాలి. 26,000 జీతం ఇస్తామని చెప్తారు. అది జీతం మాకు కావాలి. మేము పోరాడేది మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వమని అడగట్లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు అందరికీ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ప్లస్ ఏంటిదంటే మా డ్యూటీలు 12 గంటలు మేము చేయొద్దు. 8 గంటల డ్యూటీ మాకు కావాలి. అది మేము కోరేటి. మాకైతే కంపెనీ పర్మనెంట్ కాదు కదా, టెంపరవరీ కాబట్టి పర్మనెంట్గా చేయమని మేము పోరాడుతున్నాం. ఇక్కడ మేము బీపీపీ బుద్ధ పూర్ణిమ పరిధి ఎన్టీఆర్ గార్డెన్ నెక్లెస్ రోడ్డు సంజయ్ పార్క్ పరిధిలో పనిచేసే వర్కర్స్ అండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిన 12 గంటల డ్యూటీని వ్యతిరేకిస్తున్నాము. అలాగనే జీతాలు 26,000 లెక్కన ఇప్పుడు వచ్చే 15,600 తీసేసి 26,000 లెక్కన ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు రేట్లు బట్టి ఇక్కడున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇక్కడ ఈ ధరలకి ఏది ఇది కావట్లేదు. దానివలన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ సిస్టంలో ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండలేదు. కాంట్రాక్టర్ వస్తూ ఉంటాడు, వాళ్ళని తీసేస్తూ ఉంటాడు. మేము తీసేస్తాం, ఏదైనా వీళ్ళు అడిగినా కానీ వీళ్ళ డిమాండ్స్ ఏదైనా పెడితే తీసేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటివి అన్నిటి గురించి పోరాడుతూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం ద్వారా అగ్రిగేటర్ సంస్థలకు అవకాశం ఇచ్చారు. అగ్రిగేటర్ సంస్థలు అంటే ఓబర్, ఓలా, పోర్టర్ ఇటువంటి సంస్థలన్నీ వచ్చినాయి. ఇవి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నా కానీ సర్వీస్ చేసే క్రమంలో ఏ రకమైనటువంటి యాక్సిడెంట్లు అయినా ఏమైనా కానీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పని మాకు సర్వీస్ మాత్రమే అని చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇటువంటి లాభం మాత్రం పొందుతాము, మా నష్టాలతో సంబంధం లేదనుకున్నటువంటి ఆన్లైన్ సంస్థలు రద్దు చేయాలి. మామూలు శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ సంస్థలు రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈ 2019 మోటార్ వెహికల్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత విపరీతంగా ఫీజులు పెంచారు, పెనాల్టీలు పెంచారు, అట్లాగే చలానాలు పెంచారు. వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పని, తగ్గించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బిఎన్ఎస్ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చారు 2023 106 హిట్ రన్ సెక్షన్లు తీసుకొచ్చి డ్రైవర్లను జైలు శిక్షకి పురుగొల్పుతూ ఉన్నారు. యాక్సిడెంట్లకి వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళే బాధ్యులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని వీటన్నిటిని కూడా మార్పు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీని పట్ల యాక్షన్ తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోర్టర్ అండ్ మూవర్ ఈ సమస్యలే ఇప్పుడు ప్రజెంట్ మా మీద చాలా విపరీతమైన బాధలు పెరిగిపోయినాయి. మా గురించి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. దాంట్లో కిరాయిలు తక్కువ, కమిషన్ ఎక్కువ. దాంట్లో ఎటువంటిది కూడా యాక్సిడెంట్ జరిగిన నో పార్కింగ్. ఇప్పుడు కస్టమర్ కోసం మేము వెళ్ళినప్పుడు నో పార్కింగ్ చాలని పడ్డా, హైట్ లోడ్ చాలని పడ్డా. పోర్టర్ కంపెనీ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ బుకింగ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి సంబంధం లేదు. పూర్తి బాధ్యత బండ్లోదే అని చెప్పి ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము తెలియజేది ఏంటంటే పోర్టర్ వాళ్ళు నెక్స్ట్ మా యొక్క ఏదైతే ఇబ్బందులు ఉంది ఆ ఇబ్బందులను ఇదే విధంగా మీరు చేసిరంటే ఖచ్చితంగా 100% మేము దీని మీద చర్య తీసుకుంటాం. ये पोर्टर जो है ना दिने दिन पे ड्राइवर के ऊपर बहुत जुल्म करते रहा. और एक बात क्या है, ये अगर 6 घंटे ऑनलाइन रहना पड़ता, ऑनलाइन नहीं करे तो सस्पेंड कर देना. ठीक है, पोर्टर के ऊपर से कार्रवाई करो. गवर्नमेंट की तरफ से गवर्नमेंट ऐप लॉन्च करो और पोर्टर के खिलाफ जो है ना कार्रवाई करना जरूरी है. ये पूरा हमारे ड्राइवरों का डिमांड है. మీ సేవ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఈరోజు ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు వాళ్ళు మీ సేవ కార్మికులు, మీ సేవ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు తెలుసుకున్నారు. సరే, ఇప్పుడు మీరు మీ సేవ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రాబ్లమ్స్ ఏముంది, లేడీస్కి ఆఫీస్లో ఫర్నిచర్సే కాదు, లేడీస్కి టాయిలెట్సే కాదు. 75 మెంబర్స్ లేడీసే ఉన్నామండి పర్సన్. మేము 20 ఇయర్స్ నుండి చేస్తున్నాము. ఏజ్లో వేరే జాబ్స్ అంటే మేము మొదటి నుంచి దీనిలోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాలైనా త్రూ ఈ సేవ ద్వారానే, గవర్నమెంట్ ఈ సేవ ద్వారానే వెళ్తాయి. ఇందులో ఫ్రాడ్ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే చాలా ఫ్రాడింగ్ అది జరుగుతుంది తెలుసు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అన్నీ అలాగే చేశారు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగ భద్రత కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తున్నారు, మీరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్? అవుట్సోర్సింగే సార్, అవుట్సోర్సింగే. మా జీతాలు సరిగా లేవు. 26,000 ఇస్తామని అన్నారు. ఇప్పుడు జీతాలు సరిగా లేవు. మేము స్ట్రైక్ చేసేది జీతాల గురించి. మళ్ళీ మాకు ఆఫర్ లెటర్స్ అనేది ఇచ్చారు. ఈ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి కొత్తగా వేరే వెతుకోలేము. మాకు ఇప్పుడు దానికోసం వీళ్ళు ఆఫర్ లెటర్లు ఇవ్వడం మాకు కరెక్ట్ కాదని అందుకోసమని చేస్తున్నాం. చెప్పండి. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి మీ సేవలో పనిచేస్తున్నామండి. మీ సేవల్లో మాకు మినిమం ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ ఏంటంటే టాయిలెట్స్ ఇలాంటివి
ఇప్పుడు కొన్ని సెంటర్లో అయితే లేడీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కొన్ని సెంటర్లలో వాష్రూమ్స్ లేవు, అదేవిధంగా కస్టమర్కి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మినిమం వేజెస్ కూడా మాకు లేవు. గతంలో చాలా సందర్భాల్లో మేము మన గవర్నమెంట్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ ఏంటి అంటే గవర్నమెంట్ చేసేది మొత్తం ప్రైవేటీకరణ చేయాలి, ఫ్రాంచైజీ అంటే చిన్న చిన్న షాప్స్లలో ఇస్తున్నారు మీ సేవ, అలా చేయాలని చెప్పి మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇమీడియట్గా ఆపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. రేవంత్ అన్నకు ఓటేసి గెలిపించినందుకు మాకు బాగా బుద్ధి చెప్పినాడు. ఇంకా ముందు మేము చాలా తీవ్రంగా మేము స్ట్రైక్లో పాల్గొంటాము. ఇమీడియట్గా ఆఫర్ లెటర్లు, అదే ఏజెన్సీ వేధింపులు, మినిమం వేజెస్ కల్పించి ఇవన్నీ మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా మేము మీ సేవకు రావాల్సిందే, అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే, అట్లానే మీరే రోడ్లపైకి వచ్చారు ఎందుకని? ఆల్ సర్వీసులు దీంట్లోనే ఉన్నాయి కదా సార్. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళలేం కదా. ప్రతి 600 సర్వీసులు దీంట్లోనే ఉన్నాయి. బర్త్ అండ్ డెత్ అండ్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఇందులోనే ఉన్నాయి. ఇవి కాకుండా వేరే సర్వీసులకు వెళ్ళాలంటే ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి మేము పోరాడాలనుకుంటున్నాం. అంటే మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు పర్మనెంట్ కూడా కావాలి కదా సార్. ఇన్ని రోజులు చేస్తున్నాం సార్, 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. దేనికి రెస్పాండ్ అవ్వకపోతే ఎన్నిసార్లు అంటే రోడ్ ఎక్కినా కానీ ఇదే రెస్పాన్సిబిలిటీ. మేము దాని గురించి పోరాడుతున్నాం. థ్యాంక్ యూ. ఏం లేదండి, మీ సేవ ఎంప్లాయీస్లో ఎంతో కష్టపడతారండి. పాపము తినక ఉండి లేక చాలని జీతాలతోటి చాలా సతమతం అవుతున్నారు. ఆ ఇచ్చే తక్కువ శాలరీ చేస్తున్నారు, పర్మనెంట్ చేస్తారు, శాలరీస్ పెంచుతారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్లు కొత్తగా లెటర్స్ ఇచ్చేసి దీనికి ఇష్టమైతే మీరు ఉండాలి లేకపోతే తీసేస్తామని, టర్మినేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తాము. అది చాలా బాధాకరం అనిపిస్తుందండి. ఉన్నవాళ్ళు రోడ్డు మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళు కట్టిన ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటారు, రోడ్ల మీద వేసేసారండి. ఈ సేవ ఎంప్లాయీస్కి తక్కువ శాలరీస్ పెంచుతారనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు మరి మాకు ఎటువంటి రెస్పాండింగ్ లేదు, పర్మనెంట్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మరి మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. శాలరీస్ పెంచాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మాకు కూడా గవర్నమెంట్కి వచ్చే శాలరీస్ అవన్నీ మాకు కూడా అన్నీ సమానంగా రావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి. అందుకే పోరాడదాం, గెలవాలని మేము వచ్చామండి. మా సత్తా ఏంటో సాటాలని ఈ సేవ యావత్ మొత్తం మరి ఉన్న సెంటర్లన్నీ బంద్ పెట్టి ఈరోజు రావడం జరిగిందండి. మాకు న్యాయం జరిగే వరకు పోరాడాలని ఆశిస్తున్నామండి.